డైరీ అండ్ షిప్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి 10 రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు. ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ 10 రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు. గొర్రెలు, మేకలు, ఆవులు, గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇది హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాల్ చేయవచ్చు. సో ఫైనల్గా బ్యాచ్ అనేది అది కొనడం జరిగింది. టైం 8:30 టైం అవుతుంది. సో స్టార్టింగ్లో మనం ఏదైతే బ్యాచ్ అనుకున్నామో 8:30 అయింది టైము. సో స్టార్టింగ్లో ఏదైతే బ్యాచ్ అనుకున్నామో అదే ఫైనల్గా 14,500కి. సో 18 పిల్లలే కొనడం జరిగింది. ఫైనల్గా మనం మొదట బ్యాచ్ అనుకున్నాం, దాంట్లోనే మొత్తానికి కొనేసేమన్నమాట. 18 పిల్లలు 14,500 తోటి కొన్నారు బ్యాచ్. अच्छा भाई, अच्छा चाचा, हाँ आते गाड़ी కానీ వచ్చి ऐसा. సో బ్రదర్ మనకు చాలా దూరం నుంచి మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చున్నారు ఈరోజు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. బండి కొద్దిగా పక్కకి వెళ్ళిపోతే. నమస్తే అన్నయ్య, ఏం పేరు అన్నారన్నా? కృష్ణ గారు. మీ పేరు? కోటేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి అన్నా? తెలంగాణ స్టేట్, కోదాడ, సూర్యాపేట జిల్లా. సో ఈరోజు మార్కెట్ విజిటింగ్ కోసం వచ్చున్నారు. అందాజుగా ఎలా ఉన్నాయనేసి మీ అంచనా ప్రకారం, అంటే ఈ పిల్ల ధరకి ఈరోజు ఉండే మార్కెట్కి ఎలా ఉందన్న? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? మీ అంచనా యావరేజ్గా ఉంది. సో 15 కేజీలు అట్టా పడే పిల్ల, ప్రాణంతో పిల్ల ఎంత చెప్తున్నారన్నా ఇక్కడ? మీరు చూసుంటారు కదా. 8,000, 8,500 అలా. అది బేరాలు. బేరం అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఫైనల్ ప్రైజెస్ అన్నట్టు వేరేగా ఉంటాయి. సో మొత్తానికి ఈరోజు అయితే యావరేజ్గా ఉన్నాయంటారు ప్రైజ్లు. ఎక్కువ లేవు, తక్కువ లేవు. సో ఇంకా ఫామ్ మనం స్టార్ట్ చేయాలా, చేస్తున్నారన్నా? స్టార్ట్ చేయాలా. సో మొత్తం వెతుకుతా చూస్తూ వస్తున్నారు. సంతోషం అన్న, కలుద్దాం ఇంకో రోజు. ఓకే అన్న. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के चैनल. फर्स्ट टाइम मन चैनल को प्लीज़ सब्सक्राइब चैनल ब्रदर. फ्रेंड्स ये जो मार्केट आप देख रहे हैं, ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है. हर जुम्मे का दिन ये मार्केट लगेगा. सुबह 4-5 बजे से मार्केट शुरू हुआ था. तो आज मार्केट पे ये जो जानवर आप देख रहे हैं, ये नेल्लूर जुड़पी का ब्रीड है, बकरा. तो इनका प्राइजेस क्या है, कैसा बकरा है, क्या दाम पे बिक रहा है, देखने की कोशिश करेंगे. जब भी अपन दाम बताते ना, तो 2 बकरों का दाम बताते भाई. ये 2 बकरों का वजन बताते ना. जब एक ही बकरे का वजन बताते तो पूछते. एड्रेस और एक मरतबा बताता हूँ. आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से हर जुम्मे का दिन मार्केट लग जाता. अभी 7:30 टाइम हुआ, तो मार्केट भी ख़त्म हो गया. मतलब बिक चुका है. जो भी माल, काफ़ी माल बिक चुका है. तो देखते हैं आज. సో ఫ్రెండ్స్, మనం చూస్తే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామున ఈ సంత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో, నమస్తే అన్న, మార్కెట్లో పొట్టేల పిల్లలు అనేటివి ఎలాంటి పొట్టేల పిల్లలు వచ్చున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. టైం వచ్చేటప్పటికి 7:30 అవుతుందండి. సో అమ్మకాలు అనేటివి కొద్దిపాటిగా జరిగి ఉన్నాయి. కొద్దిగా సెలక్షన్ మీద ఒక 20 పిల్లలు కావాలనేసి మనం వెతికాం. ఆ టైంలో మనకు ధరలు తెలిసాయి, చాలా వరకు అమ్ముడిపోయినవి కూడా చూసాం. సో ఈరోజు చూద్దాం కొద్దిగా ధరలు ఎలా ఉన్నాయనేది. మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు 2 పొట్టేళ్ల గురించి ధర చెప్తామండి. బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల ఇంత బరువు ఉంది అనేసి మాత్రమే చెప్తాను. అక్కడ బ్యాచ్ తీసేశారు. 15,000 చిల్లర కొన్నారు. అది 15,100కి ఆ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది. సో ఈ మధ్యలో ఉండే బ్యాచ్ ఎవరితో అడుగుదాం ఒకసారి. ఇది అమ్ముడిపోయిన రంగులు వేసి పొద్దున్నే 6 గంటలకి ఇది అమ్ముడిపోయింది. రంగులు వేసేస్తున్నారనమాట. సో బ్యాచ్ ఎంతకు పోయింది అనేసి చూద్దాం. సో 2 రకాల లైవ్ వెయిట్ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి 15 కేజీస్ అలా ఉన్నాయన్నమాట. 2 రకాల బ్యాచ్ ఉన్నాయి. ఈ కనిపించే బ్యాచ్ 15 కేజీలు, 16 కేజీలు లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. సో అవతల ఉండే బ్యాచ్ వచ్చేటప్పటికి ఆ చివరిలో కనిపించే బ్యాచ్ 22 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటాయండి. 22 केजीज का लाइव वेट एवरेज ये बैच का होगा. और ये बैच का आके 15 से 16 केजी का लाइव वेट हो गया. 15-15 ఎందుకంటున్నానంటే అటుపక్క చిన్నవి ఉన్నాయి మళ్ళీ. సో మొత్తం మీద చూసుకుంటే 22, ఒక 16 వేసుకున్నా కానీ మనకు 4-6 కేజీలు దాకా ఉంది. 18 కేజీలు, 19 కేజీలు లైవ్ వెయిట్ అనేది రావచ్చు. ఇవి ఎంతకు వెళ్ళాయో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు 15 కేజీల దాకా పడే పిల్లలు అనేవి ఉన్నాయి. సో అందుకనేసి అవి 22 వేసుకున్నా, ఇది ఒక 16 వేసుకున్నా కానీ
19 కేజీల దాకా, 6 కేజీలకి 2 చేస్తే మనకు 19 కేజీలు అనేటివి లైవ్ వెయిట్ రావచ్చు. ఎంత కమ్ముడిపోయినాయో చూద్దాం. కొన్నారా అమ్మారా బాబాయ్? ఎంత పడినాయి బాబాయ్ జత? 15,100. దీంతో పాట మొత్తం 15,100 అంటే మంచిగానే పడిందండి ఇది. 15,100. సో 19 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో మొత్తం ఈ 2 బ్యాచ్లు తీసుకుని ఉన్నారు. 15,100 కొని ఉన్నారండి. 15,100 పే పూరి బ్యాచ్ బిక్కేవి. సో ఈ 2 కలపడం వల్ల మంచి ధర పడింది. ఇది ఒక్కటే కనుక అయితే కొద్దిగా కష్టం అయి ఉండేది. సో మార్కెట్ మొత్తంలో ఈరోజు మనకు ఈ బ్యాచ్లో పిల్లలు అయితే చాలా బాగా నచ్చాయండి. సో ఎక్కువ బేరం జరగనే లేదు దీనికి. ఈ బ్యాచ్ నచ్చింది నాకు. ఈ బ్యాచ్ నచ్చింది. వచ్చి నేను బేరం చేస్తున్నాను, పిల్లలు చూసుకుంటున్నాను. దీంట్లో ఒక పిల్ల తీసేసి బేరం చేయాలా అనేసి నేను అడుగుతున్నా. వెంటనే అన్నగారు వచ్చేసి బేరం చేశారు. ఏం పేరు అన్నారన్నా? శివశంకర్ నాయుడు. ఏ ఊరన్నా మంది? మదనపల్లి, చిత్తూరు. సో ఈ ఎన్ని పిల్లలు నా తాడివి? 20 పిల్లలు తాడేది. ఎంతకు బేరం అయిందన్నా? 16,200కి. సో ఈ పిల్లలు చూడండి మీరు. ఈ పిల్లలు ఏంటంటే నేను రాగానే మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ బ్యాచ్ ఇదే నచ్చింది. సో మనకు కూడా వచ్చారు కదా, వాళ్లకు ఈ పిల్ల ఏంటంటే ఏజ్ తక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది. ఇంకా పెంచుకోవాలన్నా కానీ అది చాలా బాగా పెరుగుతుంది, త్వరగా గ్రోత్ వస్తుంది అనమాట. సో 17,500 వాళ్ళు బేరం చెప్పారు. నా బ్యాచ్ బాగుంది, మనం కొందాం అనేసి మాట్లాడుకుంటున్నాం. జస్ట్ ఒక 2 నిమిషాల గ్యాప్ అంతే, ఎక్కువసేపు నిలబడలేదు ఈ కట్ట. అన్నగారు వచ్చేసి 16,100 అన్నారా? మీరు చెప్పింది బేరం చెప్పింది 16,100 అన్నారు. కాదు కూడదన్నారు. ఇంకా ఫైనల్గా ఇంకొక 100 రూపాయలు వేసేసారు. అంటే బేరం నానలేదన్నమాట, తెగలేదు, తొందరగానే అయిపోయింది. అంటే ఆ పిల్ల మాత్రం పెంచుకోవడానికి పర్ఫెక్ట్. ఇన్ని వేల పిల్లల్లో ఈ పిల్ల వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అనా పంచాయత్ సెక్రటరీ మాషాల్లా. పిల్ల సెలక్షన్లో అయితే మాత్రం చాలా బాగుంది ఇది. ఒకవేళ నేను తీసుకోవాలనుకుంటే 16,000కి నేను బేరం పెట్టాను, కానీ 16,500 కొన్నా కానీ ఇది నష్టం లేదు పిల్ల. అలా ఉందన్నమాట బ్యాచ్. సో ఆయన అమ్మే అతను కూడా తొందరగానే తెగ్గొట్టేశాడు, బ్యాచ్ అయిపోయింది. మొత్తం ఎన్ని కొన్నారన్నా ఈరోజు? ఆ బ్యాచ్ కూడా అడుగుతున్నట్టున్నారు. అది కూడా కొన్నారా? 17,000 చిల్లర చెప్పాడు. ఎంత కొన్నాడు అది? వేరే బ్యాచ్ 15,000 కొన్నారు. ఇంకొక బ్యాచ్ కూడా బాగుంది. అక్కడ నేను బేరం చేసేటప్పుడు అన్నోళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చారు, అది తెగలేదు. ఆ బ్యాచ్ కూడా చూపిస్తాను. ఇకపోతే ఈ బ్యాచ్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది 24 పిల్లలు ఉన్నాయండి. ఇవి 24 పిల్లలు ఉన్నాయి బ్యాచ్ మొత్తం 24 మీద అయితే చాలా బాగున్నాయి పిల్లలు. కానీ మనకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక 20 పిల్లలే కావాలా అన్నారండి. సెలక్షన్ మీద ఒక 20 పిల్లలే కావాలన్నారు. అందుకనేసి బేరం పైకి పోయింది. సో దీంట్లో కూడా పిల్లలు మనం చూసుకుంటే ఆ పెద్ద పొట్టేళ్ళు ఒకటి ఉంది కదా నల్ల పిల్ల పక్కన, అది ఒకటి తీసి పక్కన పెట్టేసేదామంటే ఈ చివర్లో ఒకటి ఉంది కార్నర్లో, ఈ 2 తీసేస్తే పిల్ల వయసు 4 నెలలు అట్టున్నాయండి. కానీ వెయిట్ చూడొచ్చు మీరు, వెయిట్ బాగానే ఉన్నాయి. సో 1-2 19లో 1-2 ఉన్నాయి. మిగతా పిల్లలన్నీ వయసు తక్కువ ఉంది, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పిల్ల కూడా మీకు క్లారిటీగా చూడొచ్చు మీరు. ప్రతి ఒక్క పిల్ల బాగుంది. దీని బేరం వచ్చేటప్పటికి 20 మనం అడిగితే, ఇస్మేసే 20 పిల్లలు మనం అడిగాం. 20 పిల్లలు వచ్చేసి 15,000 కొద్దిగా బాబాయ్ 15,500 అనేది ఆయన బేరం చెప్పి ఉన్నాడు. మనం 13,000 కాడి నుంచి అడుగుతా వచ్చేసి 14,000 దాకా నిలబడిపోయినాం. వాళ్ళు ఇప్పుడు 15,000 మీద వాళ్ళు ఆగిపోయినారు. 14,500కి ఇచ్చేస్తారు. 20 మొత్తం కట్ట మీద అయితే ఇంకా తక్కువగానే వస్తుంది. పిల్ల పెంచుకోవడానికి ఫామ్లో కానివ్వండి లేదా బయట తిప్పి మేపుకోవడానికి ఈ పిల్ల అయితే మార్కెట్లో 2వ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బాగుండే పిల్లల్లో 2nd బ్యాచ్ ఇది. 15,000 पे फाइनल रुके है भाई. 15,000 पे फाइनल रुके है. फाइनल नहीं हुआ था, वो 15,500 पे है, अपन 15,000 पे है. సో ఈ బ్యాచ్ చూద్దాం ఒకటి. ఇక్కడ ఇంకొక బ్యాచ్ కూడా బేరం చేసాం మనం. ఆ బ్యాచ్ వచ్చేటప్పటికి 15,100 అమ్ముడిపోయింది. మనం వచ్చేసి కొద్దిగా కింద అడిగాం. సో ఇది కూడా ఏదో బ్యాచ్ బేరం అవుతుంది. ఈరోజు పిల్లలు మొత్తం ఈ సైజ్ పిల్లలే వచ్చి ఉన్నాయి. అంటే 15 నుంచి 22 కేజీలు 25 కేజీలు ఆ రేంజ్లో ఉండేవి. ఇవి కూడా మనకు వచ్చేసి ఒక 18 కేజీలు అటు ఉంటాయండి. ఆ చివరిలో 3 పిల్లలు తీసేస్తే 18 केजीज का एवरेज लाइव वेट होगा भैया जानवर. अभी अभी दाम चला था इस पे, क्या दाम पे बिक के पूछेंगे. ఎంత చెప్పారు బాబా ఇప్పుడు బేరమా? ఎంత చెప్పారు? అడిగిపోయారు కదా. 15,500 చెప్పినా. టైం చూస్తున్నారు కదండి. ఈరోజు టైం 7:30 టైం.
18 కేజీల లైవ్ వెయిట్ పిల్ల 15.5 అనేది బేరం చెప్పున్నారు. బేరం తెగితే మంచిగానే వస్తుంది, అంటే ఒక్కొక్క పిల్ల ఇష్టపడతారనమాట. సో ఇప్పుడు 15.5 చెప్పిన బేరం మంచిగానే తెగొచ్చు. సో అవతల పక్క కూడా ఒక బ్యాచ్ ఉంది, మన వెనకాల ఒక పెద్ద కట్ట ఉంది, అది కట్ట చూసుకొని వస్తాం, దాని తర్వాత చూస్తాను. అన్నగారు కడప నుంచి వచ్చి ఉన్నారు. కొన్నారా అమ్మారా ఈరోజా? కొన్నారా అమ్మారా? బండి వేసారు, 50 పిల్లలు వేసేసారా? ఎంత పడినాయి నా ధర? 15,700 మీద పడ్డాయి. మంచిదన్న, కలుసా. సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది పెద్ద పిల్లలు అండి. వచ్చేసి పెద్ద పిల్లలు అంటే ఒక 6 నెలలు 7 నెలల వయసు ఉన్నాయన్నమాట. 6-7 months का एज है भाई ये बैच आके 6-7 నెలల వయసు ఉంటాయి. హలో, 60 పిల్లలు ఇవి. 60 పిల్లల్లో నుంచి మనం ఒక 25 పిల్లలు 30 పిల్లలు తీసుకుంటా ఉన్నాం. అంటే పెద్ద పిల్లలు కాదు, కిందకు ఉండే పిల్లలు తీసుకుంటామనేసి చెప్పాం. సో బేరం చెప్తాను ఒకసారి. సో మొత్తం మీద 18,000 అనేది ఆయన బేరం చెప్పాడండి. మొత్తం 60 పిల్లల మీద 18,000 అనేది బేరం చెప్పాడు. ఈ వెనకాల పెద్ద పిల్లలు ఉన్నాయి, అంటే 25 కేజీలు 22 కేజీలు అట్లా లైవ్ వెయిట్ పడే పిల్లలు ఉన్నాయి. సో మనం వెతికే పిల్లలు ఏంటంటే ఈ రకంగా చిన్న కొమ్ము ఉండేటివి, ఈ రకంగా పిల్లలు అడిగాం. సో 18,000 అన్నారు. ఇంకా నేను వేరే ఒక బేరం చెప్పా, అది అయ్యే మాట కాదు, అందుకనేసి వదిలేసాం. 18,000 पे ये बैच का दाम बता रहे हैं. पूरा 60 जानवर है ये. लाइव वेट इसका 20 केजीस का आराम से होगा, क्योंकि 25 केजी का जानवर भी है इसमें. पीछे 25 కేజీలు పడే పొట్టేళ్ళు కూడా ఉన్నాయి దీంట్లో. యావరేజ్ మీద ఒక 20 కేజీలు కూడా అనుకోవచ్చు. 18,000 అనేది బేరం చెప్పి వదిలేశారు. ఇది ఈ కట్ట అమ్ముడుపోలేదు, వేరే ఒక కట్ట అమ్ముడుపోలేదు పెద్ద కట్టలో. మిగతా అన్నీ ఆల్మోస్ట్ అమ్ముడుపోయి ఉన్నాయి. అయిపోయినాయి ఇవి. కొదాలా పొట్టేళ్ళ? కొదాలా అంటాయి ఇవి. సో అక్కడ బ్రదర్ పిలుస్తున్నారు, చూద్దాం. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి. దీంట్లో ఒక పిల్లని అడిగాను నేను, చూపిస్తాను ఏ పిల్ల. ఇది నెమిరే పిల్ల. సో దీని ఏజ్ వచ్చేటప్పటికి ఒక 5 months అనేది ఉంటుందండి. సో వెయిట్ విషయానికి వస్తే ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఈ పిల్ల ఏజ్ వచ్చేటప్పటికి ఒక 5 months అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ నా అంచనా ప్రకారము 26-27 అట్టుండొచ్చు. 27 కేజీలు అనేది నిక్రంగా ఉండొచ్చు ఈ పిల్ల. ఈ కనిపించే పిల్ల 5 months ఏజ్ అనేది ఉంటుంది. సో 6 months దాకా వచ్చినా కానీ 24 కేజీలు, నెలకి 4 కేజీలు పెరిగినా కానీ 6-4-24 కేజీలు, అది వెయిట్ ప్రకారంగా బాగుంది. సో మొత్తం కట్ట మీద మాట్లాడాం, కానీ ఆ కట్ట మీద ధర మాకు సెట్ కాలేదు. ఈ దీంట్లో ఈ కట్టలో 2 పిల్లలు ఉన్నాయి. ఈ ఒక్క పిల్లని గురించి మాట్లాడితే 15,000 అన్నాడు ఆయన. తర్వాత నేను వేరే ధర చెప్పాను. ఒకవేళ ఆ ధరకి ఇచ్చేస్తుంటే అది మనం తీసుకున్నాం. అంటే బక్రీద్ కాన్సెప్ట్లో పెంచే వాళ్లకు ఇలాంటివి గిట్టుబాటు అవుతాయి అన్నమాట. సో ఇంకోసారి చూడొచ్చు కెమెరా. బ్రదర్ మళ్ళీ ఆయనే ఇక్కడికి వచ్చాడు. సో ఈ బ్యాచ్కి నేనైతే బేరం చెప్పాను. ఇది ఎంత కొన్నారనా? 15,400. సో ఈ బ్యాచ్ వచ్చేసి 17,500 ఆయన బేరం చెప్పింది మొత్తం కట్ట మీద. ఆ 4 పిల్లలు బాగున్నాయి, దాంట్లో 2 పిల్లలు ఇంకా బాగున్నాయి, అంటే కట్టి మేపుకోవడానికి. సో దీన్ని అయితే నేను 10,000కి అడిగాను. 10,000కి తీసుకోవచ్చు, 11,000 కూడా తీసుకోవచ్చు. ఆ ఒక్కదానికి అడిగాను నేను. సో 15,400 వీళ్ళు కొన్నారంట. నేను ఎందుకు కొనలేదంటే ఇది 15,400కి వాళ్ళు మనకు కూడా వచ్చిన వాళ్ళు సెలక్షన్ మీద ఉన్నారు. ఆ 4 పిల్లలు పక్కకు తీసేసామంటే కట్ట లేదు ఇంకా ఇక్కడ. ఆ కట్ట లేకపోతే 7,500 పెట్టినా తక్కువే అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు. సో అందుకనేసి కొనలేదు. అంటే మొత్తం చూడొచ్చు, ఇప్పుడు చూడండి ఒకసారి. సో 15,400 మీద ఈ బ్యాచ్ అనేది కొనడం జరిగింది. 4 పిల్లలు మాత్రం దీంట్లో మస్తుగా ఉన్నాయన్నమాట. 15,400 पे ఏ బ్యాచ్ బిక్ చుకా అది. సో ఒక్క పిల్ల ఆయన పొద్దున ఇచ్చుంటే అది ఒకేసారి కొనాలనిపిస్తుంది మనసుకి. ఆయన ఇచ్చుంటే ఈ పిల్లని 11,000 దాకా ధర పెట్టాను నేను. సో 27-28 కేజీలు అనేటివి నిక్రంగా ఉంటుంది. 5 నెలలు 6 నెలలు లోపలే ఉంటుంది వయసు. 6 నెలలు కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఈ పిల్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో అన్నగారు కూడా సేమ్ కాన్సెప్ట్. అన్న ఒకసారి ఇటన్నా, ఏం పేరు అన్నారన్నా? సునీల్ రెడ్డి గారు, మదన్పల్లి ఎక్కడన్నా? మొలకల్ చెరువు, అన్నగారిపల్లి మొలకల్ చెరువు. సో అన్నగారు సేమ్ కాన్సెప్ట్. ఇలాంటి సెలక్షన్ మీద ఒక 2 పొట్టేలు ఉన్నాయంట అన్న దగ్గర. ఇప్పుడు 11 నెలల వయసుతోనే. ఎంత లైవ్ వెయిట్ ఉన్నాయన్నా అవి? 80 కేజీల లైవ్ వెయిట్లో ఉందంట. 2 పొట్టెలు ఉన్నాయి, వీడియో చూశాను నేను. ఒక పొట్టెలు 80 కేజీల లైవ్ వెయిట్లో ఉన్నాయి. సో అలాగా అన్నీ రావు, చాలా తక్కువ కనిపిస్తాయి అనమాట. అలాంటిది ఈ పొట్టెలు ఒకటి. ఇప్పుడు ఇది అడిగితే నేను 15,000 అంటున్నాడు ఆయన. పొద్దున్న నేను 10,000కి అడిగాను. ఇప్పుడు ఇది ఎంతకు అమ్ముతారంటే
ఆయన చెప్పే మాట 15,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ వచ్చేసి 30 కేజీలు ఉంటుంది అనేసి. నా అంచనా కూడా సేమ్ ఆల్మోస్ట్ అక్కడికి 28 కేజీలు అనేవి నిక్రంగా ఉంటుంది ఇది. సో ఈ బ్యాచ్లో 2 ఉన్నాయి ఇలాంటి పొట్టేళ్ళు. చూద్దాం ఈ నెక్స్ట్ ఇయర్ బక్రీద్కి వీలైతే వీళ్ళని కలుద్దాం, కలిసి మాట్లాడదాం. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి ఫామ్లో, ఒకే విలేజ్. కలుద్దాం అన్న, నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. నమస్తే అన్న. సో ఈ బ్యాచ్లు ఇంకా కొన్ని ఉన్నాయండి, టైం తక్కువే ఉంది. సో లోడ్లు అవుతున్నాయి, ఇంకా మిగులుతాయి కింద చాలా వరకు. వాటి అన్నిటిని చూద్దాం. వీడియో చాలా చిన్నదే వచ్చింది, మనం మాటలు ఎక్కువ చెప్పుకుని ఉన్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అనేటివి కొద్దిగా ఉంది దీంట్లో, ఇంకా ఉన్నాయి. ఆ వీడియోస్ మొత్తం తిరిగి చూద్దాం. ఈ వీడియో ఇక్కడికి ఆపి మళ్ళీ తీసుకుందాం. ఆపడానికి కూడా రీజన్ ఇంకా ఏదైనా బెస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి లెక్కతోటి ఇవి ఆపి ఉన్నాం. సో అటు లోపలికి పోయేసి వద్దాం ఒకసారి, కొద్దిగా పని ఉంది, చూసుకొని వచ్చేద్దాం. సో अस्सलाम वालेकुम भाई, क्या नाम बताएगा? मेरा नाम बाबजी। बाबजी जनाब? गौस मोहिउद्दीन। गौस मोहिउद्दीन। शाहनवाज बादशाह। शाहनवाज बादशाह। शोएब। शोएब। ताहिर शेख। ताहिर शेख, आपका यूट्यूब चैनल है? यस। क्या चैनल है? ताहिर गैंग, इसमें आपको फनी वीडियोस निकालते रहते हैं। ताहिर गैंग। हाँ। सो एंटरटेनमेंट के जरिए से। हाँ। तो आज तो गुडर मार्केट पे आ गए। कैसे दादा दामाद जो बकरा आप सिलेक्शन के लिए पूछे थे, कुछ मिला? नहीं, अभी तक ज़्यादा है दाम। दाम ज़्यादा है, जो सिलेक्शन का अपन का पसंद का माल नहीं मिला है। एक 2 बैचा मिले, 2 बैच का दामा ऊपर है। इंशाल्लाह वो भी मिल जाते, देखेंगे. वो एक बैच जो है वो बैच में मिल जाते. సో ఫస్ట్ టైం ఫామ్ పెట్టాలనేసి బ్రదర్ వచ్చున్నారండి, సెలక్షన్ మీద పిల్లలు కావాలనేసి. సో ఒక బ్యాచ్ అయితే కనిపించింది, కానీ మంచి పిల్ల ఉండడం వల్ల తొందరగానే అమ్ముడిపోయింది. అది వేరే బ్యాచ్ కోసంగా చూస్తా ఉన్నాం, రేట్ సెట్ కావటం లేదు. సో కొన్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అచ్చి బాద్దా మిల్లింగ్. సో ఈరోజు చూస్తున్నారు కదా, మార్కెట్ ఇప్పుడు 8:30 అయిందండి టైం. ఇప్పుడు 10-15 బ్యాచ్లు అనేటివి ఎక్కువ మార్కెట్ నడుస్తూ ఉందన్నమాట. 10 పిల్లలు 15 పిల్లలు అలాంటి బ్యాచ్లు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. సో ధరలు కూడా దిగిపోయినాయి. అంటే 15,000కు దిగను అన్న వ్యక్తి కిందకి రావడం అలాంటివి జరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. గొర్రెలు చాలా బాగా అమ్ముడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది సంతలో చూస్తే. ఈరోజు పిల్లల కంటే కూడా పొట్టేళ్ళు ఎక్కువ వచ్చాయనేసి చెప్పుకోవచ్చు సంతని. గొర్రెల కాడికి వెళ్దాం, వెళ్ళేసి వచ్చి మళ్ళీ చూద్దాం ఇంకా ఏదైనా మిగులుతుంటాయేమో. అంటే చాలా వరకు ఆగి ఉన్నాయి, ఇంకా బాగానే అమ్ముడిపోయినాయి కానీ ఆగి ఉన్నాయి చాలా వరకు.